అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ దీపారెడ్డి, న్యూరాలజిస్ట్ని. నమస్తే అండి, నేను మీ డాక్టర్ గణపతి రెడ్డి, పల్మనాలజిస్ట్ ఎట్ సాయి దీప హాస్పిటల్, చందానగర్. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ దీపారెడ్డి, న్యూరాలజిస్ట్ని. సో నేను పుట్టింది, పెరిగింది, 10th వరకు చదువుకుందంతా అన్నమయ్య జిల్లా మదనపల్లిలో. సో 10th స్టాండర్డ్లో తర్వాత నేను ఒక్కదాన్ని నాకు గుర్తున్నంత వరకు బైపీసీ తీసుకున్నాను, డాక్టర్ అవ్వాలన్న ఉద్దేశంతో. అమ్మ హౌస్ వైఫ్, నాన్న రెగ్యులర్ ప్రైవేట్ ఎంప్లాయీ. బైపీసీ అయిపోయాక కోచింగ్ తీసుకొని ఎంబీబీఎస్ కుప్పం పిఎస్ మెడికల్ కాలేజ్లో చదివాను. ఎంబీబీఎస్ తర్వాత ఎండి చేయాలి, ఎలాగైనా జనరల్ మెడిసిన్ తీసుకోవాలని చెన్నైలో కోచింగ్ తీసుకొని జనరల్ మెడిసిన్ ఆశ్రమంలో జాయిన్ అయ్యాను. జనరల్ మెడిసిన్ ఫైనల్ ఇయర్ వచ్చేసరికి ఇంకా ఏదో ప్రజలకు చెయ్యాలి, ఇంకా ఎదగాలి అన్న ఉద్దేశంతో డిఎం సూపర్ స్పెషలైజేషన్ నిమ్స్లో సాధించాలని చెప్పి నిమ్స్ హాస్టల్లో చదువుకొని 3 years ఆఫ్ ఎడ్యుకేషన్ నాకు చాలా ఫౌండేషన్ అయ్యింది. అక్కడ ప్రొఫెసర్స్ ఇచ్చిన నాలెడ్జ్ కానివ్వండి, మేము చేసిన హార్డ్ వర్క్, సాక్రిఫైస్, వాట్ ఎవర్. ఇన్స్టిట్యూట్ నుంచి గోల్డ్ మెడలిస్ట్తో బయటకు వచ్చిన తర్వాత చందానగర్లో ప్రైవేట్ హాస్పిటల్స్లో ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. కానీ ఒక ఆలోచన ఉండేది, మనం కూడా ప్రైవేట్గా ఒక క్లినిక్ స్టార్ట్ చేయాలి లేదా హాస్పిటల్ స్టార్ట్ చేయాలన్న ఆలోచన ఉండింది. ఆలోచనని మా హస్బెండ్తో షేర్ చేయంగానే ఆయన దాన్ని సీరియస్గా తీసుకొని ఎలాగైనా క్లినిక్ స్టార్ట్ చేయాలని స్టార్ట్ చేసాం 2019లో. మీకు తెలిసిందే, మేము స్టార్ట్ చేసిన 2019 అంటే ఇంకా 2-3 monthsలోనే కోవిడ్ వచ్చేసింది. దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం పెరుగుతోంది. 24 గంటల్లో కొత్తగా 300కు పైగా కేసులు నమోదయ్యాయి. కోవిడ్ వల్ల కొంచెం అంత సక్సెస్ కాలేకపోయాం క్లినిక్లో, బట్ స్టిల్ కోవిడ్లో చాలా మంది పేషెంట్స్ని ట్రీట్ చేయగలిగాము. అది చాలా హ్యాపీనెస్ ఉండింది. దాని తర్వాత మెల్లిగా 2021లో సాయి దీప హాస్పిటల్ చందానగర్లో స్టార్ట్ చేయగలిగాం. స్టార్ట్ చేసిన వితిన్ 3 to 4 yearsలో ఫస్ట్ ఓన్లీ న్యూరాలజీ అండ్ పల్మనాలజీ 2 డిపార్ట్మెంట్స్, మా ఇద్దరు డిపార్ట్మెంట్స్తోనే స్టార్ట్ చేసి 20 బెడ్స్ నుంచి మెల్లిమెల్లిగా అంచెలంచెలుగా ఎదుగుకుంటూ ఈ రోజుటికి ఇది సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా ఎదగగలిగాము. 20 బెడ్స్ నుంచి 70 బెడ్కి ఎక్స్పాండ్ చేసాం. ఫ్యూచర్లోనే 150 బెడ్స్కి ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నాం. హాస్పిటల్ స్టార్ట్ చేసిన 4 yearsలో కొన్ని లక్షల ఓపీ చూసుంటాను, కొన్ని వేల మంది ఐపీ పేషెంట్స్ని చూశాను. స్ట్రోక్ ఎమర్జెన్సీస్, ఎపిలెప్సీ ఎమర్జెన్సీస్, హెడేక్, రకరకాల న్యూరాలజీ కేసెస్ చూసి పేషెంట్స్ అందరూ ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ 99% సక్సెస్ రేట్ పొందగలిగాను. కాబట్టి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానని నేను గర్వంగా చెప్పుకోగలను. ఇప్పుడు డాక్టర్ దీపారెడ్డి అంటే ఒక బ్రాండ్, ఒక న్యూరాలజిస్ట్ చందానగర్లో అన్నది గుర్తింపు నాకు దక్కింది. సాయి దీప హాస్పిటల్ అనేది ఒక బ్రాండ్ లాగా మారింది. సో అది చాలా సంతోషం కలిగిస్తుంది. ఎంబీబీఎస్లో గోల్డ్ మెడల్ సాధించాను. అదేవిధంగా నిమ్స్ న్యూరాలజీ డిపార్ట్మెంట్లో కూడా గోల్డ్ మెడల్ సాధించగలిగాను. దాని తర్వాత ఈ 5 సంవత్సరాల ప్రాక్టీస్లో కోవిడ్లో మేము చేసిన సేవలకు గుర్తించి ఎన్నో అవార్డులు పొందగలిగాము. సాయి దీప హాస్పిటల్ ఇంత గుర్తింపు పొందడానికి కారణం ఏమిటంటే 24/7 అవైలబుల్ యంగ్ డైనమిక్ డాక్టర్స్ ఒకటి, అండ్ కార్పొరేట్ లెవెల్ స్థాయి సర్వీసులు అందించగలగడం, అండ్ అఫోర్డబుల్ రేంజ్లో మేము అందరికీ సర్వీసెస్ ఇస్తున్నాం. కాబట్టి ఈ స్థాయికి వచ్చామని నేను గర్వంగా చెప్పుకోగలను. హైదరాబాద్ చందానగర్లో మా ఈ సాయి దీప హాస్పిటల్ని మరింత ఎక్స్పాండ్ చేయాలని మేము కోరుకుంటున్నాము. ప్రజలకి మరింత మెరుగైన సేవలను అందించడానికి కోసం మేము ఎక్స్పాండ్ చేస్తూ ఇంకా కొన్ని బ్రాంచెస్ స్టార్ట్ చేయబోతున్నాము. బ్రెయిన్ స్ట్రోక్ అనేది న్యూరలాజికల్ ఎమర్జెన్సీ. ఆ లక్షణాలు గుర్తించి ఎమర్జెన్సీకి రాగలిగితే 3 నుంచి 4.5 గంటల లోపు ఎమర్జెన్సీ వైద్యం అందించి పక్షవాతం బారి నుంచి మనం పేషెంట్లని కాపాడవచ్చు. బీ ఫాస్ట్ అనేది బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు. అంటే బ్యాలెన్స్ తప్పడం,
ఐ మూమెంట్స్లో ఏదైనా అబ్నార్మాలిటీ జరగడం, ఫేస్ ఒక సైడ్కి వంకర పోవడం, చెయ్యి వీక్నెస్ రావడం, మాటలో ఏదైనా తేడా వచ్చినప్పుడు ఈ లక్షణాలు వచ్చిన వెంటనే ఎమర్జెన్సీకి 3 నుంచి 4.5 గంటల లోపు రాగలిగితే ఇమీడియట్గా ఎమర్జెన్సీ ఇంజెక్షన్స్ తీసుకొని పేషెంట్స్ని పక్షవాతం బారి నుంచి కాపాడగలిగే అవకాశం ఉంటుంది. సో ఈ లక్షణాలు గుర్తించిన వాళ్ళు మీ ఇంట్లో ఎవరికైనా వచ్చినా కానీ, పక్కింటి వాళ్ళకి వచ్చినా కానీ వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేసి హాస్పిటల్కి ఇమీడియట్గా వచ్చి ట్రీట్మెంట్ అందించుకోవాలి. ఎపిలెప్సీ అంటే మూర్ఛ రోగం. దీని గురించి చాలామందికి మిత్స్, ఫ్యాక్ట్స్ అనేవి తెలియవు. మిత్స్ అంటే అపోహలు. అపోహలు ఎటువంటివంటే పేషెంట్కి మూర్ఛ రాగానే చేతిలో తాళాలు గుర్తు పెట్టడం, నోట్లో నాలుక కొరుక్కుంటాడని ఏదన్నా గుడ్డ కుక్కడం ఇట్లాంటివి చేస్తుంటారు. సో ఇలాంటివి అసలు చేయకూడదు. ఫ్యాక్ట్స్ అంటే నిజాలు. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పేషెంట్ని ఒక సేఫ్ పొజిషన్లో పడుకోబెట్టడం, వీలైతే లెఫ్ట్ సైడ్కి తిప్పి పడుకోబెట్టడము, టైట్ క్లాత్స్ ఏమన్నా ఉంటే ఫ్రీ చేయడము, గాలి అందిన ప్రదేశంలో పేషెంట్కి షిఫ్ట్ చేసుకోవడం, వెంటనే పేషెంట్ని అంబులెన్స్కి షిఫ్ట్ చేసుకోవడం అనేది మనం చేయాల్సింది. మీ డాక్టర్ గణపతి రెడ్డి, పల్మనాలజిస్ట్ ఎట్ సాయి దీప హాస్పిటల్, చందానగర్. నేను పుట్టింది పెరిగింది ఒక మారుమూల గ్రామం, ఆదిలాబాద్ డిస్టిక్ అండి, జాఫ్రాపూర్ అనే గ్రామం. సో మా అమ్మ నాన్నలు వ్యవసాయం చేస్తారు. సో ఇప్పటికీ వాళ్ళు వ్యవసాయం చేస్తూనే ఉన్నారు. నా బాల్యం అంతా వాళ్ళ చుట్టుపక్కలే. నా 10th క్లాస్ వరకు నేను గవర్నమెంట్ స్కూల్లోనే అభ్యసించాను. సో తర్వాత ఇంటర్మీడియట్ నిమిత్తం నేను గుంటూరుకి మొదటిసారి మా ఆదిలాబాద్ డిస్టిక్ నుంచి బయటకు వెళ్ళానండి. తర్వాత వచ్చేసి గుంటూరులో ఇంటర్మీడియట్ తర్వాత MBBS కోసం NTR యూనివర్సిటీలో కుప్పం మెడికల్ కాలేజీలో కంప్లీట్ చేశాను. దాని తర్వాత నా లైఫ్లో నేను మర్చిపోలేని సేవని నా MBBS తర్వాత అండ్ నా అప్పర్ గ్రాడ్యుయేషన్ PG తర్వాత చేశాను. సో నా MBBS తర్వాత ఆల్మోస్ట్ 8 సంవత్సరాలు నేను ట్రైబల్ ఏరియాస్లో గవర్నమెంట్కి నేను సర్వీసెస్ చేశాను. వాళ్ళకి సేవ చేయడం కూడా నేను నా అదృష్టంగా భావిస్తున్నాను. మా హయ్యర్ స్టడీస్ నిమిత్తం నాకు PG MD పల్మనాలజీ ఉస్మానియా మెడికల్ కాలేజ్లో వచ్చింది. సో మెడికల్ కాలేజ్లో నేను 3 years కంప్లీట్ చేసిన తర్వాత నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా అక్కడే 5 సంవత్సరాలు వర్క్ చేశాను. సో ఆ కాలంలోనే కోవిడ్ అనే మహమ్మారి ప్రపంచాన్ని మొత్తం గడగడలాడించింది, అందరికీ తెలిసిన విషయం. కోవిడ్ టైంలో నా లైఫ్లో ఎన్ని చూడాల్సినో అన్ని చూసాను నేను. సో ద మోస్ట్ టఫెస్ట్, హ్యాపీయెస్ట్ అండ్ సాడెస్ట్ ఫేజెస్ ఆఫ్ మై లైఫ్ వచ్చేసి అక్కడే చూసాను. సో కోవిడ్లో మీరు ఇండోనేషియన్స్ మన ఇండియాలో ఫస్ట్ ఒక 13 members వరకు కోవిడ్ బారిన పడి మన ఇండియాలో వచ్చినప్పుడు వాళ్ళందరినీ ఒక దగ్గర పెట్టి అసలు కోవిడ్ సోకిన వ్యక్తుల్ని చూడడమే భయపడేవాళ్ళు. అలాంటప్పుడు మేము వాళ్ళ దగ్గరుండి వాళ్ళకి సేవలు అందించి అలా స్టార్ట్ చేసిన మా కోవిడ్ ప్రస్థానం ఆల్మోస్ట్ thousands of members. ఎందుకంటే నేను గవర్నమెంట్ సర్వీసెస్లో చెస్ట్ హాస్పిటల్లో ఉస్మానియాలో ఉన్నానప్పుడు. అప్పుడు ప్రైవేట్ వాళ్ళకి పర్మిషన్ లేదు ట్రీట్మెంట్ చేయడానికి. సో మా చేతులలో ఆల్మోస్ట్ కొన్ని వందల మంది పేషెంట్లు వస్తే రోజుకి 10-20 మంది అలా చనిపోయేవాళ్ళు. వాళ్ళని చూసినప్పుడు వాళ్ళ అటెండర్స్ రోధించే విధానం కావచ్చు, అయ్యో మా నాన్న నిన్ననే బయటికి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చాడు, ఈరోజు సాయంత్రం అయ్యేసరికి చెవమై తేలడని గుండెలు బాదుకొని రోధించిన దృశ్యాలు ఇప్పటికీ మా కళ్ళ ముందర మెలుగుతూనే ఉన్నాయి. సో అలాంటి బాధలు చూసాం. సో తర్వాత పేషెంట్ సీరియస్గా వచ్చేసి కోవిడ్ పేషెంట్లు హ్యాపీగా ఇంటికి వెళ్ళే వాళ్ళలో ఉండే ఆనందము చూసాము. ఈవెన్ నేను కూడా కోవిడ్ బారిన పడినామని 5 రోజులు హాస్పిటల్లో ఆక్సిజన్ సపోర్ట్తో కూడా ఉంటూ అక్కడే క్యాన్లో పెట్టుకొని అక్కడే ట్రీట్మెంట్ కూడా చేస్తూ రౌండ్స్ చేస్తూ ట్రీట్మెంట్ చేస్తూ అక్కడే అడ్మిట్ అయిన రోజులు అవి. మా భార్య పిల్లల్ని వదిలేసి ఇంటికి రాకుండా ఆల్మోస్ట్ 1.5-2 months మేము అక్కడక్కడే సర్వీసెస్ ఇచ్చాం, దట్ టు ఫర్ గవర్నమెంట్. సో వీ ప్రౌడ్ టు సే దట్. సో దానికి గుర్తిస్తూ దాన్ని రికగ్నైజ్ చేస్తూ సో మా ఈ నోబెల్ ఇంటెన్షన్స్ రికగ్నైజ్ చేస్తూ వీ వర్ గివెన్ సర్టిఫికేట్ ఆఫ్ అప్రిషియేషన్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. తమిళసై మేడం నుంచి అప్పుడు గవర్నర్ తమిళసై మేడం గారు వాళ్ళ నుంచి నేను సర్టిఫికేట్ ఆఫ్ అప్రిషియేషన్ ఫర్ కోవిడ్ ఆమె చేతుల మీదుగా అందుకున్నాను. దానికి నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను.
జీవితంలో ట్రైబల్ ఏరియాస్లో పేద వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం చూసి వాళ్ళ మొహంలో ఆనందాన్ని చూసి సో నేను కూడా ఒక హాస్పిటల్ పెట్టాలనే ఉద్దేశంతో సో కార్పొరేట్ వైద్యాన్ని పేద ప్రజలకు అందుబాటు ధరలో ఉంచడానికి మేము సాయిదీప హాస్పిటల్ని 2021 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. సో మొదట మా ప్రస్థానం యాక్చువల్లీ మేము చిన్న క్లినిక్తో స్టార్ట్ చేసామండి. సో అలా స్టార్ట్ చేసి మేమిద్దరం భార్యాభర్తలు ఓన్లీ పల్మనాలజీ న్యూరాలజీతో చిన్నగా స్టార్ట్ చేసేసి హాస్పిటల్ లోపల జస్ట్ ఒక 20 మంది స్టాఫ్తో స్టార్ట్ చేసిన మా ప్రస్థానం ఈ 4 సంవత్సరాలలో 75 పడకలకి ప్లస్ అన్ని వైద్య సదుపాయాలు అన్ని స్పెషాలిటీ డాక్టర్స్ మన దగ్గర అందుబాటులో ఉన్నారు ఈరోజు. సో విత్ వెల్ సోఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్స్, సో మనకి కార్పొరేట్లో అవైలబిలిటీలో ఉండే ఎక్విప్మెంట్స్ అన్నీ మన దగ్గర ఉన్నాయి. సెంట్రలైజ్డ్ ఐసీయూస్ ప్లస్ ఓటీస్, లామినార్ ఫ్లోస్, ఈఎన్టీ అండ్ నావిగేషన్ మైక్రోస్కోప్స్, న్యూరో మైక్రోస్కోప్స్, లైకా న్యూరో మైక్రోస్కోప్ మన దగ్గర ఉంది. సో సిటీ స్కాన్ అవైలబుల్లో ఉంది. అన్ని రకాల వెంటిలేటర్ సదుపాయాలు ప్లస్ ఐసీయూ సదుపాయాలు అన్నీ మన హాస్పిటల్లో ఉన్నాయి. ముఖ్యంగా పల్మనాలజీ అండ్ న్యూరాలజీ విభాగంలో సాయిదీప హాస్పిటల్ని హైదరాబాద్లోనే టాప్ హాస్పిటల్గా నిలపడానికి మా సాయశక్తుల కృషి చేసి అన్ని రకాల పల్మనాలజీకి సంబంధించినవి థొరకోస్కోపీ, బ్రాంకోస్కోపీ, నావిగేషనల్ స్కోపీస్ అండ్ ఈబస్, సో రకరకాల యాక్చువల్లీ కణుతులకు కూడా ట్యూమర్స్కి కూడా ఇక్కడ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. న్యూరాలజీ విభాగంకి సంబంధించింది స్ట్రోక్ కేసెస్ కావచ్చు, పెద్ద బ్రెయిన్ సర్జరీస్, రేర్ బ్రెయిన్ ట్యూమర్స్, పెద్ద ట్యూమర్స్ కూడా మన దగ్గర ఇక్కడ అయిన దాఖలాలు ఉన్నాయి. నెక్స్ట్ స్పైన్ సర్జరీస్ కావచ్చు, ఆల్మోస్ట్ 1000కి పైగా స్పైన్ సర్జరీస్ చేసాం ఇంతవరకు ఈ 4 ఏళ్లలో. సో అందుకు మా డాక్టర్స్కి, డాక్టర్ దీపా మేడంకి మా కృతజ్ఞతలు. సో మాకు ఇలానే కొన్ని రోజుల తర్వాత మా హాస్పిటల్ని సెంటర్ ఫర్ సర్జికల్ ఎక్సలెన్స్ తయారు చేయడానికి మేము సాయశక్తులా కృషి చేస్తాం. అందుకు మీ అందరి అభిమానాలు కావచ్చు, మీ సహకారం మాకు ఖచ్చితంగా కావాలి. సో మీ ఎంకరేజ్మెంట్తో మేము మరింత ముందుకెళ్తూ ఒక చందనగర్లోనే కాదు సిటీలో 4 వైపులా విస్తరించడానికి కూడా మేము కృషి చేస్తున్నాము. దీనికి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా పల్మనాలజీ శ్వాసకోశ వ్యాధుల విభాగానికి వస్తే ఇప్పుడు చలికాలం, సో క్లైమేట్ చేంజ్ అవుతూ ఈ వారం 10 రోజుల్లోనే ఒకేసారిగా క్లైమేట్ చేంజ్ అయిపోయింది. సో దానివల్ల ఆస్తమా పేషెంట్స్ కావచ్చు, సిఓపిడి పేషెంట్స్ కావచ్చు, సో చాలా ఇబ్బందులు పడతారు. ఎలర్జీ ఉండే వాళ్ళకి ముఖ్యంగా ఈ సాయంత్రం అయింది, చల్లగాలి వస్తుంది, ఎర్లీ మార్నింగ్ అనేసరికి ఈ ఉండే దగ్గు కావచ్చు, కొత్తగా వైరల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, ఇలా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎమ్మటే వాళ్ళ కంట్రోలర్ మెడికేషన్స్, ఇప్పుడు ఆస్తమా పేషెంట్లకి ఇన్హేలర్స్, సిఓపిడి పేషెంట్స్కి ఇన్హేలర్స్ అని ఇస్తాం. అవి దగ్గర పెట్టుకొని బయటకు వెళ్ళకుండా చల్లగాలికి వెళ్ళాల్సి వస్తే వీలైతే వాటిని పోస్ట్పోన్ చేసుకొని డే టైంలో వెళ్ళడానికి ట్రై చేయండి. సో చలికి వీలైనంత దూరంగా ఉండండి. ఇన్ఫెక్షన్, కోల్డ్, కాఫ్ చేసే వాళ్ళకి కూడా దూరంగా ఉండి మీ అక్యూట్ ఎగ్జాజర్బేషన్స్ అంటాం, మీకు ఆల్రెడీ ఉండే ఆస్తమా, సిఓపిడి కావచ్చు, చిన్న ఇన్ఫెక్షన్స్ వస్తే పుండు మీద కారం చల్లినట్లుగా అది ఇంకా ఎక్కువ అయిపోతుంది. సో అలా ఎక్కువైనప్పుడు మీరు నైట్లో నిద్రపోలేరు, సరిగా గాలి పీల్చుకోలేరు, కష్టం. బయట ఆక్సిజన్, గాల్లో మనకి ఎంత ఆక్సిజన్ ఉండి కూడా మనం పీల్చుకోలేని దయనీయమైన స్టేజ్లో ఒక అవస్థ ఎలా ఉంటుందో పేషెంట్కే తెలుసు, డాక్టర్ కంటే బాగా పేషెంట్కి తెలుసు. కాబట్టి అలాంటి వాటికి జాగ్రత్తలు తీసుకొని దూరంగా ఉండడానికి ట్రై చేయండి. ఇంకోటి వైరల్ ఫ్లూ ఇప్పుడు ఈ చలికాలంలో ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి తగిన పొల్యూషన్స్కి వెళ్ళుకోకుండా, చల్లటి వాతావరణంకి వెళ్ళకుండా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. నమస్కారం. నమస్కారం, నా పేరు డాక్టర్ శశిధర్ రావు. నేను జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, లేజర్ ప్రాక్టాలజిస్ట్, ఇంటిమేట్ హెల్త్ స్పెషలిస్ట్, సాయిదీప హాస్పిటల్, చందానగర్.
మెన్స్ హెల్త్ గురించి కొంచెం మాట్లాడుకుందాం. మెన్స్ హెల్త్ అనేది చాలా నెగ్లెక్టెడ్ ఆస్పెక్ట్ ఆఫ్ సొసైటీ యాక్చువల్గా. మగవాళ్ళు అనగానే దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బేర్ పెయిన్, నొప్పిని భరించాలి, కష్టాలు ఉంటే భరించాలి, బయటికి చెప్పుకోకూడదు, బాధపడకూడదు, ఇలాంటి ఒక స్టిగ్మాలో మనము జీవిస్తున్నాం అన్నమాట. స్లోగా అది మారుతుంది, ఇంకా మారాల్సిన అవసరం కూడా ఉంది. సో మగవాళ్ళు ఫేస్ చేసే చాలా ప్రాబ్లమ్స్కి ఇక్కడ మన సాయిదీప్ హాస్పిటల్లో లేటెస్ట్ టెక్నాలజీ ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పైల్స్, ఫిషర్, ఫిస్టులా, వీటితోటి చాలామంది బాధపడుతుంటారు, ఇబ్బంది పడుతుంటారు, కానీ బయటికి చెప్పుకోరు. ఎందుకు? పైల్స్ అనగానే అందరూ నన్ను చీప్గా చిన్నగా చూస్తారేమో అనే ఒక భయంతో దాన్ని అలాగే భరిస్తూ, అది కాకుండా పైల్స్ అనగానే ఇంకొక భయం, నొప్పి ఉంటుందేమో, చాలా నొప్పి భరించాల్సి వస్తుందేమో, చాలా రోజులు డ్రెస్సింగ్ చేయించుకోలేమో, ఈ భయంతో కూడా ట్రీట్మెంట్ చేయించుకోకుండా అలాగే సైలెంట్గా సఫర్ అవుతుంటారు. మీరు ఇంకా అలా సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సాయిదీప్ హాస్పిటల్లో లేటెస్ట్ టెక్నాలజీ డయోడ్ లేజర్ తోటి మనం ట్రీట్మెంట్ చేస్తున్నాం. లేజర్ ట్రీట్మెంట్ చేయడం వల్ల ఉపయోగాలు ఏంటి? కోత ఉండదు, చాలా చిన్న కోతతోటి అయిపోతుంది, నొప్పి చాలా తక్కువగా ఉంటుంది, ఫాస్ట్గా రికవర్ అవ్వచ్చు, ఫాస్ట్గా మీ వర్క్కి మీరు వెళ్ళొచ్చు, అండ్ డ్రెస్సింగ్ చేయించుకునే అవసరం ఉండదు. ఇవన్నీ లేజర్ తోటి పైల్స్, ఫిషర్, ఫిస్టులా, పైలోనైడల్ సైనస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ని ట్రీట్ చేయించుకోవడం, లేజర్ తోటి చేయించుకోవడం వల్ల ఇవన్నీ ఉపయోగాలు అన్నమాట. సో మగవాళ్ళు భయపడకండి, బాధపడకండి, మీలో మీరే కుమిలిపోకండి, సాయిదీప్ హాస్పిటల్కి రండి. వీ హ్యావ్ ఆల్ ద ఫెసిలిటీస్ అవైలబుల్. మీరు వచ్చి ట్రీట్మెంట్ చేయించుకొని హ్యాపీగా యూ కెన్ గెట్ బ్యాక్ టు యువర్ నార్మల్సీ విత్ అ స్మైల్. నవ్వుతూ మీ జీవితాన్ని మీరు నార్మల్గా లీడ్ చేయొచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. ఇవి కాకుండా మగవాళ్ళు ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏంటి? హైడ్రోసీల్స్, హెర్నియాస్, ఇవి కూడా సేమ్ చెప్తే నవ్వుతారేమో, వీడికి హైడ్రోసీల్ ఉంది, హెర్నియా ఉందని నవ్వుతారేమో అని వీటి గురించి కూడా వాటిని అలా ముదిరించుకొని ఇంకా ప్రాణాల మీదకి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వస్తుంటారు. హెర్నియా ఏంటి, ప్రాణాల మీదకి రావడం ఏంటని మీరు అనుకోవచ్చు. హెర్నియా తోటి నెగ్లెక్ట్ చేసి ట్రీట్మెంట్ చేయించుకోక చనిపోయిన పేషెంట్స్ని చాలామందిని మేము చూసాం. సో హెర్నియా, హైడ్రోసీల్, వీటికి మన దగ్గర లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి. హైడ్రోసీల్కి వరి బీజం అంటారు, అంటే టెస్టిస్ చుట్టూ నీరు చేరడం. ఇది మామూలుగా ట్రెడిషనల్ పద్ధతిలో చేయాలంటే చాలా పెద్ద కోతతోటి చేస్తారనమాట. మన దగ్గర మినిమల్ ఇన్వేజివ్ హైడ్రోసీలెక్టమీ అనే లేటెస్ట్ మెథడ్ ద్వారా మనం చేస్తున్నాం అన్నమాట. చాలా చిన్న కోత, చాలా స్మాల్ కట్, రెండు స్టిచెస్ పడతాయి. 2 కుట్లతోటి హైడ్రోసీల్ సర్జరీ మనం చేస్తున్నాం సాయిదీప్ హాస్పిటల్లో. ఇది కూడా ఒక లేటెస్ట్ అడ్వాన్స్మెంట్. ఇంకొకటి హెర్నియా ఇంతకుముందు ఓపెన్ మెథడ్లో చేసేవాళ్ళు, ఇప్పుడు మనం లాప్రోస్కోపిక్ మెథడ్ ద్వారా అన్ని రకాల హెర్నియాస్ మనం ట్రీట్ చేస్తున్నాం. ఇంగ్వైనల్ హెర్నియా అంటే గజ్జల దగ్గర, కాళ్ళు, పొట్ట కింది భాగంలో, టెస్టిస్ పైన వచ్చే హెర్నియా దానికి. అంబ్లికల్ హెర్నియా అంటే బొడ్డు దగ్గర, నాభి దగ్గర వచ్చే హెర్నియాకి. ఇన్సిషనల్ హెర్నియా అంటే ఇంతకుముందు ప్రీవియస్ ఆపరేషన్స్ చేసిన ప్లేస్లో వచ్చే హెర్నియాకి. వీటన్నిటికి కూడా మన దగ్గర లేటెస్ట్ లాప్రోస్కోపిక్ ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది. లాప్రోస్కోపీ అన్ని ప్లేసుల్లో చేస్తున్నారు కదా, మీ దగ్గర ఏంటి గొప్ప, మీ దగ్గర ఏంటి కొత్త అంటే, మన దగ్గర లేటెస్ట్ స్ట్రైకర్ లాప్రోస్కోపిక్ సెట్ ఉంది. ఇది చాలా హాస్పిటల్స్లో ఉంటుంది. దీంతో పాటు ఈటీఓ అంటే ఒక స్పెషల్ స్టెరిలైజేషన్ మెథడ్ అనమాట. ఈటీఓ స్టెరిలైజేషన్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది. ఎందుకంటే హెర్నియా అనేది ఒక క్లీన్ సర్జరీ. మనం బయట నుంచి ఒక మెష్ తీసుకెళ్ళి లోపల బాడీలో ఉండడానికి పెడుతున్నాం. సో ఇది చాలా కంట్రోల్డ్, క్లీన్ ఎన్విరాన్మెంట్లో చేయాలి. సో అలా చేయడానికి ఇన్స్ట్రుమెంట్ ఏవైతే పరికరాలు వాడతామో వాటిని ఈటీఓ అనే స్పెషల్ పద్ధతి ద్వారా స్టెరిలైజేషన్ చేస్తే హెర్నియాలు ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. ఈ స్టెరిలైజేషన్ కూడా మన దగ్గర సాయిదీప్ హాస్పిటల్లో అవైలబుల్ ఉంది. సో వీటన్నిటి వల్ల వీ కెన్ గివ్ యూ బెటర్ రిజల్ట్స్. అండ్ నేను డాక్టర్ శశిధర్, నేను ఒక 10 years నుంచి హెర్నియా సర్జరీస్ చేస్తూ ఉన్నాను. లాప్రోస్కోపిక్ సర్జరీస్లో కూడా నేను ట్రైన్డ్. సో మీరు నమ్మకంగా సాయిదీప్ హాస్పిటల్కి వచ్చి హెర్నియాకి సంబంధించిన ఆపరేషన్స్ చేయించుకోవచ్చు. ఇంకా మగవాళ్ళు ఏ ఇబ్బందులతో బాధపడుతుంటారు? ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, అంగం స్తంభనల్లో సమస్య. ఇది కూడా చాలా సైలెంట్గా చాలా మందిలో ఉంటుంది, కానీ ఎవరు బయటికి చెప్పుకోవడానికి ఇష్టపడని ఒక సమస్య అన్నమాట. డయాబెటిక్స్ మీకు అందరికీ తెలుసు, ఇండియా ఈజ్ ది డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్. సో ఇండియాలో ప్రతి 4-5 ఒకరికి డయాబెటీస్ ఉంది. అలాగే డయాబెటీస్ ఉన్న మగవారిలో ప్రతి 4
5 మందిలో ఒకరికి ఖచ్చితంగా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగస్తంభనలో సమస్య అనేది ఉంటుంది. సో ఇది బయటికి చెప్పుకోరు, సైలెంట్గా భరిస్తుంటారు. పార్ట్నర్ అసంతృప్తిగా ఉండడం, ఇవన్నీ సైలెంట్గా గ్రో అయ్యే ప్రాబ్లమ్స్ అన్నమాట. సో దీనికి కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. మన దగ్గర లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ అవైలబుల్ ఉంది. లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ అంటే అంటే చాలా తక్కువ మోతాదులో షాక్ వేవ్స్ ఇస్తారు. షాక్ అనగానే భయపడాల్సిన అవసరం లేదు. ఇది ట్రెడిషనల్గా నార్మల్ కరెంట్ ఎలక్ట్రిక్ షాక్ కాదు, లో ఇంటెన్సిటీ పిజో ఎలక్ట్రిక్ వేవ్స్ అంటాం వీటిని. దీనివల్ల ఏమవుతుందంటే పెనిస్కి రక్త సరఫరా పెరుగుతుంది. అంగస్తంభన అంటే ఏంటి? అంగానికి మనము రక్త సరఫరా పెరగడమే అంగస్తంభన. సో అంగస్తంభన రావాలి అంటే రక్త సరఫరా మంచిగా ఉండడం అవసరం. సో రక్త సరఫరాను పెంచే ట్రీట్మెంట్ ఇది. దీంతోపాటు పిఆర్పి, మీరు పిఆర్పి అనేది చాలానే విని ఉంటారు. బట్టతలకి, ఎక్కడైనా పుండ్లు హీల్ అవ్వడం లేదన్నా, పెయిన్ ఎక్కువ ఉందన్నా, వీటన్నిటికీ ఇప్పుడు పిఆర్పీస్ ఇస్తున్నారు. సేమ్ పిఆర్పి మనము పెనిస్కి ఇంజెక్ట్ చేయడం ద్వారా కొత్త రక్తనాళాలు ఫామ్ అవ్వడాన్ని, రక్త సరఫరా పెరగడాన్ని మనము దీని ద్వారా స్టిమ్యులేట్ చేస్తాం అనమాట. సో అంగస్తంభనలో సమస్యలు ఉన్నా కానీ మీరు సైలెంట్గా బాధపడాల్సిన అవసరం లేదు. సాయిదీప హాస్పిటల్కి వచ్చి మీరు ఈ అంగస్తంభనకి సంబంధించిన ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు ఇంగ్లీష్లో, ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా మీరు తీసుకోవచ్చు. ఇది అలెంజర్స్ కంపెనీ లేటెస్ట్ హై అండ్ సియామ్ మెషిన్. సో ఆర్థో అండ్ వాస్కులర్ సర్జరీ వీటన్నిటిలో ఇది వాడతాము. నెక్స్ట్ ఇది లైకా కంపెనీ మైక్యాప్స్ యొక్క హై అండ్ ఆపరేటింగ్ మైక్రోస్కోప్. ఇది స్కల్ బేస్ సర్జరీస్, న్యూరో సర్జరీస్, మైక్రోస్కోపిక్ వారికోసిలెక్టమీ, స్పైన్ సర్జరీస్ వీటన్నిటిలో ఇది వాడతాము. దీంట్లో అన్లిమిటెడ్ జూమ్, ఆల్మోస్ట్ 50 times కూడా జూమ్ వస్తుంది. ఇది 4K రెజల్యూషన్ స్క్రీన్ అనమాట. అందులో ఉండే చిన్న మైక్రోస్కోపిక్ డీటెయిల్స్ కూడా ఏది మిస్ కాకుండా కనిపించడానికి దిస్ ఈజ్ స్పెషల్లీ డిజైన్డ్ కర్వ్డ్ 4K HD మానిటర్ ఇది. సో అందులో మనం ఏదైతే మైక్రోస్కోప్లో 2 ఉంటాయి, మైక్రోస్కోప్లో సర్జన్కి అసిస్టెంట్కి ఇద్దరికి కూడా మైక్రోస్కోప్ ఉంటుంది. ఆ 2 కూడా ఇంకా సెకండ్ అసిస్టెంట్, థర్డ్ అసిస్టెంట్ ఎవరు ఉంటారో వాళ్ళకు కూడా కనిపించడానికి ఇది చాలా హై అండ్ ఎక్విప్మెంట్. ఓన్లీ కార్పొరేట్ హాస్పిటల్స్, చాలా పెద్ద హాస్పిటల్స్, స్పెషాలిటీ హాస్పిటల్స్లో మాత్రమే అవైలబుల్ ఉండే ఎక్విప్మెంట్ మన దగ్గర సాయిదీప్ హాస్పిటల్లో అవైలబుల్ ఉంది. ఇది స్ట్రైకర్ 1588 లేటెస్ట్ లాప్రోస్కోపిక్ టవర్. ఇందులో హెచ్డి మానిటర్, 32-inch హెచ్డి మానిటర్, చిన్న డీటెయిల్స్ కూడా మనకు క్లియర్గా కనిపించడానికి మెడికల్ గ్రేడ్ హెచ్డి మానిటర్ ఇది ఇన్సఫ్లేటర్. సో ఇది మొత్తం లాప్రోస్కోపిక్ ట్రే అనమాట. సో ఇది కూడా చాలా హై అండ్ ఎక్విప్మెంట్. లాప్రోస్కోపిక్ సర్జరీస్లో క్లారిటీ, మనము కెమెరానే మన కన్ను కాబట్టి క్లియర్గా కనిపించడానికి, ప్రతి డీటెయిల్స్ క్లియర్గా కనిపించి ఏది మిస్ అవ్వకుండా, మిస్హాప్స్ ఏం జరగకుండా ఉండడానికి దిస్ ఎక్విప్మెంట్ ఈస్ వెరీ యూస్ఫుల్, యూజ్డ్ ఇన్ అడ్వాన్స్ లాప్రోస్కోపిక్ సర్జరీస్. నియోవి డయోడ్ లేజర్ 1470 nanometers. ఇది లేజర్ అనమాట, లేటెస్ట్ టెక్నాలజీ లేజర్. ఇది పైల్స్, ఫిస్టులాస్, పైలోనైడల్ సైనస్, వారికోస్ వెయిన్స్ వీటన్నిటిని ట్రీట్ చేయడానికి వాడే లేటెస్ట్ టెక్నాలజీ నియోవి లేజర్ అనమాట. దిస్ ఇస్ ద లేజర్. ఈ ఎక్విప్మెంట్ దగ్గరికి వస్తే దీన్ని హార్మోనిక్ స్కాల్పెల్ అంటాము. ఎథికాన్ కంపెనీ లేటెస్ట్ జనరేషన్ హార్మోనిక్ స్కాల్పెల్. ఇది హార్మోనిక్ స్కాల్పెల్ అంటే ఏంటంటే అంటే హీట్ ఎనర్జీ లేకుండా టిష్యూస్ని కట్ చేయడానికి, ఎస్పెషల్లీ పేగులకు సంబంధించిన సర్జరీస్, పక్క నుండి పేగులకి డ్యామేజ్ అవ్వకుండా సర్జరీస్ చేయడానికి, ఎక్కడైతే డిఫికల్ట్ లాప్రోస్కోపిక్ సర్జరీస్ ఉన్నాయో వాటిలో వాడే ఎక్విప్మెంట్ అనమాట ఇది హార్మోనిక్ స్కాల్పెల్. ఇది డేటెక్స్ ఓమెడా లేటెస్ట్ వర్కింగ్ స్టేషన్. అనస్థీషియా ఇవ్వడానికి, అనస్థీషియా ఇచ్చిన పేషెంట్కి సంబంధించిన మొత్తం వర్క్ అంతా చేయడానికి దీంట్లోనే ఇన్బిల్ట్ వెంటిలేటర్, ఇన్బిల్ట్ డిఫ్యూజర్, గ్యాస్ డిఫ్యూజర్ ఇవన్నీ ఉంటాయి అనమాట. దిస్ ఈస్ ది లేటెస్ట్ టెక్నాలజీ డేటెక్స్ ఓమెడా యొక్క వర్కింగ్ స్టేషన్ అనమాట. అనస్థీషియాలో డిఫికల్ట్, ఆల్మోస్ట్ ఎనీ టైప్ ఆఫ్ అనస్థీషియా అది ఇవ్వడానికి ఈ మెషిన్ యూస్ఫుల్ అనమాట. ఇది కూడా మన సాయిదీపాలో అవైలబుల్ ఉంది. ఇది టైజన్ కంపెనీ పిజో ఎలక్ట్రిక్ వేవ్స్ జనరేటర్. అంటే సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే అంగస్తంభనలో సమస్యలు ఉంటే ఈ మెషిన్ ద్వారా, ఈ లేటెస్ట్ మెషిన్ ద్వారా లో ఇంటెన్సిటీ షాక్ వేవ్స్ జనరేట్ చేసి దీని ద్వారా పెనిస్కి ఆ షాక్ వేవ్స్ ఇచ్చి
దాని ద్వారా అంగస్తంభనలు బెటర్గా వచ్చేలాగా, రక్త సరఫరా పెరిగేలాగా చేసే ట్రీట్మెంట్ ఇది కూడా లేటెస్ట్ ట్రీట్మెంట్ మన సాయిదీపాలో అవైలబుల్ ఉంది. సాయిదీప్ హాస్పిటల్ యొక్క ఎండోస్కోపీ సూట్, ఇక్కడ మనం ఎండోస్కోపీస్, కొలనోస్కోపీస్ అండ్ బ్రాంకోస్కోపీస్ ప్రొసీజర్స్ అన్నీ చేస్తాం అనమాట. సో దిస్ ఈజ్ వెల్ ఎక్విప్డ్ ఎండోస్కోపీ సూట్ అనమాట. వీ హ్యావ్ లేటెస్ట్ హెచ్డి ఎండోస్కోపీ. సో ఎండోస్కోపీ, అప్పర్ జే ఎండోస్కోపీ ఎవరికి చేస్తామంటే పొట్టకు సంబంధించిన ప్రాబ్లమ్స్, ఎసిడిటీ కానీ, లేకపోతే సరిగా తిన్నది అరకపోవడం కానీ, లేదంటే మోషన్లో నల్లగా రావడం కానీ, దాన్ని మెలినా అంటాం. ఇది కాకుండా వాంతిలో బ్లడ్ రావడం కానీ, లేదంటే గుండె మంట, ఈ వెనకల ఛాతీలో మంట రావడం, ఇలాంటి కంప్లైంట్స్ ఉన్న వాళ్ళకి ఎండోస్కోపీ చేస్తాం అనమాట. సో ఇది మనకు దానికి సంబంధించిన ఎండోస్కోపీ సూట్. ఇప్పుడే ఒక పేషెంట్కి ఎండోస్కోపీ చేయడం జరిగింది. సో మీకు తిన్నది సరిగా అరక్కపోయినా, లేదంటే మోషన్లో నల్లగా వచ్చినా, వెయిట్ తగ్గుతూ ఉన్నా, ఆకలి తగ్గిపోయినా ఎండోస్కోపీ చేయించుకోవడం మంచిది. ఎందుకంటే కొన్నిసార్లు అర్లీ స్టేజ్లో ఎండోస్కోపీ చేయడం ద్వారా పొట్టలో కణుతులు మనం గుర్తించవచ్చు అనమాట, క్యాన్సర్ కణుతులు గుర్తించవచ్చు. సో ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే అది నెగ్లెక్ట్ చేయకుండా ఎండోస్కోపీ చేయించుకొని కరెక్ట్గా ట్రీట్ చేయించుకోవడం బెటర్ అనేది నేను ఇచ్చే మెసేజ్ అనమాట. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ సుజలా చావలి. ఐఎమ్ వర్కింగ్ యాజ్ అ కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ at Sai Deepa Hospitals, Chandanagar. I did my MBBS and DGO from Andhra Medical College, Visakhapatnam. ఇక్కడ మనము కార్పొరేట్ సేవలు అందిస్తున్నాము సాయి దీప హాస్పిటల్లో చాలా అఫోర్డబుల్ ప్రైజెస్కి. మీకు ఇక్కడ అన్ని గైనిక్ సేవలు అందుబాటులో ఉన్నాయి. లైక్ నార్మల్ డెలివరీ, సిజేరియన్స్, అన్ని రకాల లాప్రోస్కోపిక్ సర్జరీస్, ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్, ఎక్టోపిక్స్కి, మోలార్కి, అన్నిటికీ ట్రీట్మెంట్ ఉందండి. దీని అందరికీ కూడా అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. మనకి చుట్టుపక్కల విలేజెస్ నుండి కూడా చాలామంది వస్తున్నారు. మీరందరూ కూడా ఈ సేవలు వినియోగించుకోవాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. Myself, Dr. Arun Kumar Yansani, Consultant Orthopedic Joint Replacement and Orthoscopic Surgeon, Sai Deepa Hospitals, Chandanagar. Now I am available 24/7 at Sai Deepa Hospitals. అందరికీ నమస్కారం. నా పేరు కొల్లా విశ్వతేజ. నేను ఎండి జనరల్ ఫిజిషియన్. నేను ఇక్కడ ప్రెసెంట్ సాయి దీప న్యూరో అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, హుడా కాలనీ, చందానగర్ లో జనరల్ ఫిజిషియన్ గా పనిచేస్తున్నాను. Myself, Dr. Roja Rani, belongs to the ENT department in Sai Deepa Hospital, Chandanagar. నాకు ఈ డిపార్ట్మెంట్ లో 10 years of experience ఉంది. So I am doing here since 3 years, and we are doing here all types of endoscopic and microscopic ear, nose and throat surgeries, and అన్ని type of incidents లో కార్పొరేట్ లెవెల్లో మనము అన్ని సేవలు కూడా అందిస్తున్నాము ENT డిపార్ట్మెంట్ కి సంబంధించి. ఇన్ OPD సర్వీసెస్ ఆల్సో we are giving all the best services and advancement services. Any ENT issues you can contact with us, Sai Deepa Hospital from Chandanagar.